సత్యవడ్లమన్నడి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చైనా చేపలు అలాగే జిలేబీ పక్కీలు అని పిలువబడే ఈ చేపల్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఈరోజు ఇవి కూర ఎలా చేయాలో చూద్దాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు: అల్లం, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క. వీటిని మిక్సీ పట్టాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా కోసి మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె ఎక్కువగానే పడుతుంది కూరకి, కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ ముద్దని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్దలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు శాతం పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగ అందులో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కూడా కొంచెం నీరు అనేది వస్తుంది ఉల్లిపాయ ముద్దలో. ఆ నీరు కూడా ఇంకిపోయేంత వరకు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా అయితే వేగిన తర్వాత ఇందులోనే 4-5 పచ్చిమిర్చి చిన్న చీలిక పెట్టి ఆ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కారం సరిపోయినంత కారం, కొద్దిగా ఎక్కువ తినేటట్లయితే ఎక్కువ 2.5 స్పూన్లు అయితే నేను వేసాను కారం. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా కలుపుతూ మాడకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో ఉన్న మసాలాలో ఉన్న కారంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత విధంగా వేయించుకోవాలి. నూనె అయితే పైకి ఇలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం శుభ్రం చేసి ముక్కలుగా కోసుకున్న చేపల ముక్కల్ని పేర్చుకోవాలి. ఎప్పుడైనా చేపల కూరకు కానీ చేపల పులుసుకు కానీ ఇలా వెడల్పాటి మందమైన గిన్నె అయితే బాగా చేపలు ఉడుకుతాయి. అన్నిటికీ బాగా ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ అన్నీ బాగా పడతాయి. ఈ విధంగా అయితే చేపలు మగ్గిన తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే ఇప్పుడే పైన వేసుకొని గరిటెతో తిప్పకుండా చేపల్ని ఇలాగ గిన్నె పట్టుకొని తిప్పితే ముక్క అనేది చిదురవకుండా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకుంటే జిలేబీ పక్కీల చేపల కూర అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.